ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి ఛానల్. నేను మీ ప్రీతి. ఈరోజు నేను ఏం వంట చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో నాకు ఫ్రిడ్జ్లో వంకాయలు కనపడ్డాయి. తర్వాత ఏం చేద్దాం, వంకాయతో గుత్తి వంకాయ మామూలే చేసుకుంటాం, టమోటా వంకాయ వేసి చేసేసుకుంటాం, మామూలే కదా అని చెప్పి విస్మై ఫుడ్లో ఈ రెసిపీ చూస్తున్నాను. విస్మై ఫుడ్లో ఈ రెసిపీ నేను చూస్తున్నానండి. సో నాకు కర్రీ చూసిన వెంటనే తినాలనిపించేస్తుంది. బాగా ఫ్రై టైప్ ఉంది అండ్ స్పైసీగా కూడా అనిపిస్తుంది. సో వెంటనే ట్రై చేద్దాం అనుకున్నాను. సో నేను ఇప్పుడు ట్రై చేసి అది ఎలా వచ్చిందో మీకు చెప్తానమాట. సో లెట్స్ గో టు ది కిచెన్. ముందుగా వంకాయలు తీసుకొని వాష్ చేసేసుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే వంకాయలు త్వరగా నల్లబడతాయి కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇట్లా 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఇలా 4 సైడ్స్ ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, ఇలా అన్ని వంకాయలకు పెట్టేసుకున్నాం. వాళ్ళకి ఇలా ఘాట్లు పెట్టుకొని నేను ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలు వేసుకుందాం. వంకాయలలో తడి అస్సలు ఉండకూడదని చెప్పేసారు విస్మై ఫుడ్లో. సో లెట్స్ సీ. విస్మై ఫుడ్లో చూసి చేస్తున్నా కదండి ఇప్పుడు రెసిపీ. ఇదిగోండి ట్రై చేస్తున్నా. సో మా హస్బెండ్కి ఎలా నచ్చుతుందో ఎలా నచ్చదో తెలియట్లేదు. అండ్ లంచ్ టైం కల్లా నేను రెడీ చేసేయాలి. టేస్ట్ ఎలా వస్తుందో అస్సలు తెలియదు నాకు. ఇదే ఫస్ట్ టైం చేయడం కాబట్టి. సో వచ్చాకైనా తిన్నాకైనా రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా నేను వీడియో క్యాప్చర్ చేసి పెడతాను. వంకాయలో ఎంత వాటర్ ఉండకూడదు అనుకున్నా కానీ వాటర్ వచ్చేసాయండి. చాలా చిటపటం అని అనుకుంది. సో నేను వంకాయని మగ్గబెట్టడానికి మూత మూసేసి పక్కకు పెట్టేశాను. అండ్ ఈ చిటపటకి మొత్తం స్టవ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఉల్లికారం వంకాయ ఫ్రై కదండి ఇప్పుడు మనం చేయబోయేది. సో దాంట్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం జార్లోకి ఐటమ్స్ తీసుకోవాలన్నమాట. జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నాను అండి. నేను పెద్ద ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నానండి కంప్లీట్గా. తర్వాత ఒక్క ఐటెం కూడా మిస్ చేయకుండా విస్మై ఫుడ్ వాళ్ళు ఏవేవి చెప్పారో అవన్నీ వేస్తున్నాను అండి. నెక్స్ట్ జీలకర్ర వేశారు. నేను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. తర్వాత కారం, ఉల్లిగడ్డ కారం కాబట్టి స్పైసీగా ఉంటే బాగుంటుందని నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ సాల్ట్. తర్వాత పసుపు. ఇవన్నీ వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోమని చెప్పారు. సో నేను చేసుకొని మీకు చూపిస్తాను. నేను ఇలా బరకగా రుబ్బుకున్నాను, అంటే కొంచెం ఫైన్గానే అయిందనుకోండి పేస్ట్ మాత్రం. సో వాళ్ళు చెప్పినట్టు ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. అలా వంకాయలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దాం. వాటర్ డ్రాప్స్ వచ్చాయి కాబట్టి కొంచెం చిప్పట్మంటున్నాయండి వంకాయలు. ఇది 70% మాత్రమే కుక్ కావాలి, ఎందుకంటే మళ్ళీ మనం
తర్వాత కుక్ చేసుకుంటాం కాబట్టి 70% మాత్రమే కుక్ కావాలని చెప్పారు. ఇంకా ఇది కొంచెం కుక్ కావాలండి. సో నేను ఇంకొంచెం సేపు మగ్గబెడతాను. సో ఇవి ఇప్పుడు బాగానే ఫ్రై అయ్యాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని చల్లార్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. నేను వీటిని ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తానండి. ఎందుకంటే లంచ్ టైం అవుతుంది కదండి, మా హస్బెండ్ వస్తాడు. సో నేను త్వరగా చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. మీకు టైం ఉంది అనుకుంటే యూ క్యాన్ లీవ్ ఇట్ అనమాట. వాటిని పక్కకు పెట్టేసి మీకు వేరే వర్క్ ఉంటే చూసేసుకోవచ్చు. సో వంకాయలు 70% కుక్ అయ్యండి. నాకు అనిపించట్లేదు 70% అయ్యాయని, అని మరీ ఎక్కువసేపు పెడితే మాడిపోతాయేమో అనిపించేసి నేను తీసేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మనకు కావాల్సిన రెసిపీకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇవి కూల్ డౌన్ అయిన వెంటనే చేసుకోవడమే. వంకాయలు చల్లారిపోయాయండి. ఇప్పుడు నేను ఈ ఆనియన్ని ఇందులో స్టఫ్ చేస్తాను. అది మెల్లగా, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ 70% ఇదయ్యాయి కాబట్టి నేను ఇంకా స్లోగా స్టఫ్ చేయాలన్నమాట. చూద్దాం. సో మీకు చూపించడానికి స్పూన్తో పెడుతున్నాను, తర్వాత చేయితో పెట్టేస్తాను అనుకోండి ఎలాగో. సో అందుకే ఇప్పుడే చేతితో పెట్టేస్తాను. అసలు చాలా జాగ్రత్తగా స్టఫ్ చేయాలండి, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ ఉడికాయి కదా. సో చేతిలోంచి వెళ్ళిపోతుంది మొత్తం. వంకాయ పట్టుకుంటేనే స్మూత్గా అనిపిస్తుంది. నేను ఉప్పు కారం అన్నీ వేసేసాము ఇందులోనే. కారం ఎక్కువైతుంది అనే అనుకుంటున్నాను. వంకాయలు ఇలా స్టఫ్ చేసి పెట్టేసుకున్నాను అండి మొత్తం. ఇప్పుడు నేను అదే ప్యాన్లో, ఆయిల్ ఉంది కదండి, సో అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. యాక్చువల్గా విస్మై ఫుడ్లో వచ్చేసేసి లవంగం, ఎల్లిపాయ, దాల్చిన చెక్క వేసేసారు. సో నేను ప్యాన్ పెట్టుకున్నానండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లిపాయలు, 4 లవంగాలు, 1 చెక్క వేసుకుంటున్నాను. ఇవి జస్ట్ కలర్ చేంజ్ అయిన వెంటనే మనం వంకాయలు వేసుకుందాం. ఈ ప్రాసెస్ అంటే నాకు కూడా అర్థం కాలేదండి. ఉల్లిగడ్డ కారం, సింపుల్గా ఉల్లిగడ్డ కారం వేసేసారు. అండ్ వంకాయలు, ఉల్లికారం వంకాయ అనేది రెసిపీ అయితే అది టేస్ట్ ఎలా వస్తుందో, టేస్టీగా అటు ఇటు కావాలండి. ఇంకా మా హస్బెండ్ అంతే. జాబ్కి వెళ్తారు కదా, సో ఆకలి అవుతుంది. ఇంటికి వచ్చిన వెంటనే టేస్టీగా చేసి పెడితే మనం బాగుంటుంది. నేనేదో ట్రై చేద్దామని కొత్తగా ఈరోజు ఇలా ట్రై చేస్తున్నా. ఎప్పుడు తినేదే కదా ఉత్తి వంకాయ కర్రీస్ అని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. నేను మిగిలిన ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం కూడా ఇలా వేసేసుకున్నానండి దీంట్లోనే. సో ఇది మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి, మందం గిన్నె వాడాలి అని చెప్పారు వీడియోలో. అండ్ నేను మందం గిన్నె వాడట్లేదు, అదే ప్యాన్లో చేసేస్తున్నా. షోక్ అని కాదు, బాండి లేనందుకు. ప్యాన్లోనే చేసేస్తున్నాను ఇంకా. సో దీనికి మూత మూసుకొని స్లిమ్లో 10 to 15 minutes పెట్టుకోమన్నారు. సో నేను స్లిమ్లో పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను. చూద్దాం. ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.
చూడండి టేస్ట్ ఎలా ఉంటుందా అని కొంచెం తేడా కొడుతుందండి ఇప్పుడు చేశాక. చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. సో నేను ఇప్పుడు దీన్ని పెట్టుకొని తినేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. నేను ఇంకా కర్రీ టేస్ట్ చేయాలన్న ఆతృతంతో పెట్టేసుకొచ్చుకున్నానండి. అన్నం, నెయ్యి అండ్ మన ఉల్లిగడ్డ వంకాయ ఫ్రై. సో టేస్ట్ ఎలా ఉందో నేను ఇప్పుడు రుచి చూసేసి మీకు చెప్పేస్తాను. అండ్ నేను చేసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం బాగానే ఉందని చెప్తాను. మా హస్బెండ్ వచ్చాక ఎలా ఉందని చెప్తారో ఆ రియాక్షన్ చూడాలని ఉన్నా. కాకపోతే జెన్యూన్ ఆన్సర్ ఇస్తాను ఎలా వచ్చిందో. సో చూడండి. కలిపేసుకుంటున్నా అండి. సో ఏదో నాకు తెలిసి ఉల్లిగడ్డ కారం వంకాయ ఫ్రై నంచుకొని ఉల్లిగడ్డ కారంలోకి వంకాయ ఫ్రై నంచుకొని తిన్నట్టు అనిపిస్తుంది. టేస్ట్ అలానే ఉండొచ్చు అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. మీకు ఇది అస్సలు ఎడిట్ చేయని వీడియో అండి. ఎలా ఉంటుందో డైరెక్ట్గా మీరే చూస్తారు కాబట్టి మీ ముందే కలుపుకొని తినేస్తున్నా. చూద్దాం. బాగుందండి. ఉప్పు తక్కువైంది నేను చేసిన దాంట్లో. కాకపోతే నిజంగా సూపర్ ఉందండి టేస్ట్. నేను ఎలా ఉంటుందో ఉల్లిగడ్డ కారం కలుపుకొని తిన్నట్టు ఉంటుండొచ్చు అనుకున్నా, కానీ వంకాయ నంచుకొని అలా తినేస్తుంటే సూపర్ ఉందండి. నేను ఇంత మంచిగా అవుతుందని అస్సలు అనుకోలేదు. చాలా టేస్టీగా అయింది. సో ఇప్పుడు నేను ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. కర్రీ మంచిగా అయింది కదా. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నాకు. నేను ఇంకా వంకాయ ఉల్లిగడ్డ కారం ఎంజాయ్ చేసేస్తాను. మా హస్బెండ్ వచ్చాక ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో వీడియో తీసేసి మొత్తం వీడియో మీకు చూపిస్తాను. సో మీరు వంకాయ ఫ్రై విస్మై ఫుడ్లో చూసినా సరే, నా రెసిపీ చూసినా సరే సేమ్ చేసేసాం. కాకపోతే జెన్యూన్ రియాక్షన్ అనమాట. నేను ట్రై చేశాను ఇంట్లో ఎలా వస్తుంది అనేది. చాలా బాగా వచ్చింది, టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తినేయచ్చు. సో ఎప్పుడైనా ఫాస్ట్గా అవ్వాలంటే కొంచెం టైం ప్రాసెస్ ఉంది. స్లిమ్లో పెట్టాలి అండ్ ఉల్లిగడ్డ కారం మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. కానీ టేస్ట్ మాత్రం హైలైట్ ఉందండి. ఇంత మంచిగా అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా టేస్టీగా అయింది. అండ్ వేడి వేడి అన్నం, నెయ్యి ఇది అయితే ఇంకా చాలా బాగుందండి టేస్ట్. సో నేను ప్లేట్ ముందర పెట్టుకున్నాను కాబట్టి నేను తినేస్తాను ఫస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ కొన్ని కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. అసలు చూస్తున్నట్టు తెలియని కూడా తెలియట్లేదండి నాకు. అప్పుడప్పుడు లైక్ కామెంట్ చేస్తేనే కదా తెలిసేది నాకు ఇంకొన్ని వీడియోస్ చేయాలి చూస్తున్నారు అని. సో ప్లీజ్ కమెంట్ అండ్ లైక్ అండ్ బాయ్. వచ్చేసిందండి. నేను రైస్ అన్నీ పెట్టేశాను. చూద్దాం ఇప్పుడు వచ్చి కర్రీ రియాక్షన్ ఎలా ఇస్తారు. బాగా కర్రీ ఎట్లయింది బాగా? బాగుందండి.